శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ 24 జనవరి. మనందరిది సుందర తపస్సు జరుగుతూ ఉన్నది. ఈ తపస్సు ద్వారా మనము స్వయంలో సైలెన్స్ పవరు నింపుకుంటూ ఉన్నాము. ఈ సైలెన్స్ పవరు ఇంకా ముందుకి వెళ్తే విశ్వ కళ్యాణ మహనీయ కార్యమును చేస్తుంది. సత్యము మనము మరవకూడదు. ఏ ఆత్మలైతే అన్ని ఈశ్వరీయ ఖజానాలు ప్రాప్తింపచేసుకున్నారో, ఎవరైతే తమ సమయము సంకల్పములు సఫలం చేసుకుని ఉన్నారో, వారు మహనీయ నక్షత్రాలు, వెలిగే జ్యోతులు, విశ్వములో చాలా గొప్ప సేవ చేస్తారు. రాబోయే కాలములో వారి కాలమే సాగుతూ ఉంటుంది. ఎవరైతే పరిగెత్తుతూ ఉన్నారో, ఎవరైతే నీది నాది పదవి పొజిషన్స్ యొక్క చక్రములో మునిగి యోగముక్తులుగా అయ్యారో, ఎవరైతే తమ సమయము వ్యర్థ సంకల్పాలలో నష్టపరుచుకుంటున్నారో, వారి చేతికి ఏమీ ప్రాప్తించదు. కావున ఉదయం నుండే చింతన చేద్దాము, సంకల్పము చేద్దాము. నా యొక్క ప్రతి సెకండు ఎంతో ముఖ్యమైనది. నా ప్రతి సంకల్పము ఎంతో మహనీయమైనది. నేను వీటిని సఫలీకృతం చేసుకోవాలి. నిర్లక్ష్యముతో ఉండి సోమరితనానికి వశమై చెడు సాంగత్యంలో పడి నేను ఈ మహనీయ శక్తులని నష్టపరచుకోకూడదు. కావున జ్వాలా స్వరూప యోగము కోసము చక్కటి అభ్యాసము ఈరోజు ఉదయం నుండే చేద్దాము. బాబా స్మృతిలో కళ్ళు తెరవడంతోటే స్వయమును శ్రేష్ట స్వమానంలో స్థిరపరచుకొని బాబాకి కూడా సత్య హృదయంతో ధన్యవాదములు చెప్తాము. అప్పుడు మన మనసు ఈశ్వరీయ ప్రేమతో నిండుగా అవుతుంది, చిత్తము ఏకాగ్రమవుతుంది. అప్పుడు మన స్థితి సహజంగా యోగయుక్తంగా అవుతుంది మరియు బీజరూప స్థితి తయారవుతుంది. అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, మాస్టర్ జ్ఞాన సూర్యుడను, మాస్టర్ సర్వశక్తివంతుడను, పరంధామంలో సర్వశక్తివంతుని వద్ద ఉన్నాను, తన కిరణముల కింద ఉన్నాను. సర్వశక్తివంతుని కిరణములు నాలో ఇమిడిపోయి నా నుండి కింద ఉన్న విశ్వమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ సేవ ఎంతో పుణ్యము యొక్క సేవ. దీని చేత మన పుణ్యము ఎంతగానో జమ అవుతుంది. మనము బాబాని చూస్తూ ఉండాలి మరియు బాబా యొక్క శక్తులని స్వయంలో నింపుకుంటూ ఉండాలి. తేనెటీగ వలె బాబా నుండి సర్వము గ్రహించాలి. బాబాలో ఏమి ఉన్నదో సర్వస్వము తనలో నింపుకుంటూ ఉండాలి. ఇదే అభ్యాసము కొనసాగించాలి. దీనికోసము ఉదయము నుండే మనము మంచి చింతన ద్వారా ఒక విషయంలో చక్కటి నిమగ్న స్థితి తయారు చేసుకోవాలి. ప్రభు ప్రేమలో నిమగ్నమవ్వాలి. బాబా మన జీవితంలో ఏ ఏ ప్రాప్తులని కలిగించారు అనేది గుర్తు చేసుకుంటూ ఉంటే బాబా గురించి ఎంతో చక్కటి ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఆ ప్రేమ యొక్క అలల్లో తేలియాడుతూ ఉంటాము. ఈరోజు ఉదయం నుండే ప్రభు ప్రేమలో నిమగ్న స్థితి తయారు చేసుకుంటూ బీజరూప స్థితిలో స్థిరపడదాము. మనసు నిమగ్నమైనప్పుడు బీజరూప స్థితిలో ఏకాగ్రమవ్వడం ఎంతో సహజమవుతుంది. ఈ రోజంతా స్వయమునకు స్వమానము గుర్తు చేయించుకుందాము. నేను పూర్వజ ఆత్మను, దాతను, మాస్టర్ భాగ్య విదాతను, మాస్టర్ వరదాతను. పరంధామములో స్థిరపడి బాబా నుండి సర్వశక్తుల కిరణములు స్వయంలో నింపుకుంటూ ఉండాలి. ఆ కిరణములను ప్రపంచమంతటిలో కూడా వ్యాపింపచేయాలి.
ఎంతో చక్కటి అనుభవము కలుగుతుంది. ఇచ్చే సుఖమే మహనీయమైనది. ఇస్తూ ఉండాలి మరియు స్వయమును ఆనందముతో నిండుగా చేసుకుంటూ ఉండాలి. ఓం శాంతి.